ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. తే చిలక తే సింహరాశి వాళ్ళ జ్యోతిష్, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి. వావ్. సింహరాశి వాళ్ళకి బాసరా సరస్వతి. సింహరాశి వాళ్ళ ఎవరైనా కానీ బాసర దగ్గరికి వెళ్ళి తన పిల్లలకి చదువుకున్న వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అక్షరాభిషేకం చేసుకుని రండి. చదువులో బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, మైండ్ సాంగ్ ఉంటుంది. చదివిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క మెట్టు లెక్కేది ఉంటుంది కానీ తగ్గేది ఉండదు, చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం తొందర ఎక్కువ. ఏదన్నా బిజినెస్ చేద్దామంటే ఇప్పుడు భయపడుతుండ్రు మీరు. చేద్దాం, బిజినెస్ చేయాలన్నట్టు చాలా ఇష్టం ఉంది, బిజినెస్ చేయాలి, దాంట్లో పైకి రావాలి, అందరు పైకి వస్తుండ్రు, సాగిస్తుండ్రు, గెలుస్తుండ్రు, అంతా బాగుంది, మరి నాకెందుకు బాగాలేదు అన్నట్టు మీరు బాధపడుతుండ్రు. మీరు చేసే బిజినెస్లు కూడా అంత కరెక్ట్ లేదు. జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, వ్యాపారమైనా కానీ, ఏదైనా కానీ ఒక దందా. అందులో ఏమైపోతుందంటే మాత్రము లక్ష్మి రావటం పోవటం ఉంది కానీ ఆగటం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం ఉంది. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారంటే వీళ్ళకేం తక్కువ ఉంది, ఈయనకి బాగానే ఉంది, వీళ్ళకి బాగానే ఉంది, వీళ్ళకి ఏం తక్కువ అన్నట్టు ఉంది. కానీ కొన్ని రోజులు అవుతుంది దెబ్బ తింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. అది కాక కొన్ని రోజుల నుంచి ఆరోగ్య సమస్య కూడా చాలా చెడ్డగా అయిపోతుంది. ఇంటి లోపల డబ్బు సమస్య చాలా చెడ్డగా వస్తుంది. అది కాక ఇంటి లోపల దరిద్రం తొలగుతలేదు, ఇంటి మీద దృష్టి చాలా ఎక్కువైపోతుంది, మనసు శాంతం ఉండలేదు, చేయిపెట్టిన పని కలిసి రాకుండా ఏదేదో ఆలోచిస్తుంటూ. అన్నిటికన్నా ఒక మాట ఏముందంటే మీరు చేసే దందాల చేసే పనిలా లాస్ అయితే, లాభం కాకపోతే సాక్షంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. చూడండి, శ్రీశైల మల్లికార్జున స్వామి అంటే ఎంత తెలిసిన వాడు ఉన్నా కానీ ఏం తెలియనట్టే, అంత మహాదేవుడు. శ్రీశైల మల్లికార్జున స్వామి అంటే ఎంత చెప్పినా చాలా తక్కువ. అయినా స్వయంభూ. మీకు ఆ స్వామివారి దర్శనం చేసుకుని వస్తే వచ్చిన యమగండం దూరమైపోతుంది. ఎంత యముడు వచ్చు కానీ కాలపాశం వేసి తీసుకుపోలను కానీ అది కాని మాట. భగవంతుడు సాక్షాంగా ఆయన శ్రీశైల మల్లికార్జున స్వామి అన్నిటికీ కాపాడుతాడు. వచ్చిన గండం దూరం చేస్తాడు, వచ్చిన ఆపద దూరం చేస్తాడు, అన్నికి చాలా బాగుంటుంది. మనసు శాంతం లేకపోతే, మనసు ఎక్కడ కాకపోతే ఒకసారి ఆ దేవ దర్శనం చేసుకుని వస్తే మీ మనసు కుదుట పడుతుంది, యథార్థంగా ఉంటారు, చాలా బాగుంటారు. అంతే తప్ప భగవంతుడు నాకు ఆపద వచ్చింది కదా అని ఈ నుంచే ఏడుచుకుంటా, ఏమాయర నాగత్యమని ఈ నుంచే బాధపడుకుంటా, నాకు ఇంట్లో పైసా కుదరడం లేదు, ఇంట్లో ఉన్న ఏడపడ్డ వస్తువు ఆనే ఉంది, పనులు జరుగుతలేవు, ఏదైతే లేదు, ఎక్కడ మనసు శాంతం లేదు, ఏమాయారామని ఈడ బాధపడే బదులు అదే లోపల ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి. మన చరిత్ర లోపల మన దేశం లోపల అన్నిటికన్నా శ్రీశైల దర్శనం మహా గొప్ప దర్శనం. తెలియని వానికి, చూడని వానికి ఏమి తెలియదు శ్రీశైలం అంటే. చూసిన వాళ్ళకే తెలుసు శ్రీశైలం అంటే ఏమిటిది. చాలా గొప్ప విషయమయ్యా. ఎవరికైనా అడిగి చూడండి శ్రీశైలం అంటే అంటారు ఒక్కసారి శ్రీశైల దర్శనం చూసుకుని వస్తే చాలా గొప్ప విషయం. మీ ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రమంతా వెళ్ళిపోతుంది, చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, మీ వ్యాపారంలో బాగుంటుంది, మీ అధికాక మీ వ్యవసాయంలో కూడా చాలా బాగుంటుంది, మనసు శాంతం ఉంటుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి కానీ 7 గవ్వలు పడ్డాయి. 7 1 2 3 4 5 6 7 గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి జన్మ స్థానంలో ఉంది శని. 7వ స్థానంలో ఉంది. గురువు 5వ స్థానంలో ఉన్నాడు. ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అంటే గురుబలం తక్కువ, శని బలం చాలా ఎక్కువ. 7 శని ఉన్నది. 7 శని ఉంటే 7వ స్థంతస్థల బంగళ లోపల ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో
ఆ శని 7వ స్థానంలో ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది. వానికి వదిలిపెట్టదు. వాడు లాస్ట్ వానికి చివరి వరకైనా కానీ వదిలిపెట్టదు. 7వ స్థానంలో శని ఉండవద్దు. మహా జాగ్రత్త మీద నడవండి. ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమైనా మీకు డౌట్ ఉండి ఫోన్ చేయాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం